ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయమైన ప్రయాణం నాతో పాటు కలిసి కొనసాగుతున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన శుభములను తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. నేటి దిన వాక్యము యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగమును గనక మనం గమనించినట్లయితే ప్రవక్త అయినటువంటి యోనాకు ఇది క్లిష్టమైనటువంటి పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే జీవన్ మరణ పోరాటం, ఏం చేయాలో తోచనటువంటి స్థితి. 3 రాత్రులు 3 పగళ్ళు యోనా తిమింగలపు కడుపులో ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి అంశము ఈ చదవబడినటువంటి లేఖన భాగ్యం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవులమైన మనం చేస్తున్నటువంటి అనేకమైన ప్రార్థనా స్థలాలలో విచిత్రమైనటువంటిది, వింతైనటువంటిది యోనా చేస్తున్నటువంటి ప్రార్థనా స్థలం. ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటి అనంటే, నువ్వు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి స్థలములో ఉన్నా సరే, నీ స్వరం ఎవ్వరికీ వినబడలేనటువంటి అగాధములో నువ్వు కూరుకుపోతున్నా సరే, దేవుడు నిన్ను పైకి తీసుకురాగలడు. దేవుడు నీ ప్రార్థన ఆలకించగలడని ఈ అద్భుతమైనటువంటి వాగ్దానము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యోనా జీవితాన్ని గనుక మనం చూస్తున్నట్లయితే అగాధములో అంధకారమైనటువంటి ఆ యొక్క తిమింగళపు కడుపులో నుండి ఏం చేస్తున్నాడంట? కేకలు వేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థనను గనక మనం చూస్తున్నట్లయితే దేవుని వైపుకు చూస్తూ మరలా తిరిగి రావాలని ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, నీ నుండి నేను పారిపోతున్నాను ప్రభా, అందుకే నేను ఇన్ని సమస్యలు తెచ్చుకున్నాను, నన్నొక్కసారి క్షమించి నువ్వు మరలా నన్ను హత్తుకునే దేవుడవు, నా ప్రార్థన అంగీకరించే దేవుడవు అని పాతాళ గర్భములో నుండి తన స్వరం బయటకు ఏ మనుషుడికి వినపడదు, కానీ వినపడగలిగినటువంటి దేవునికి మాత్రమే తన హృదయాంతరంగంలో నుండి మొర్రపెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా అనేకమైన తప్పిదాలు మనం చేస్తూనే ఉంటాం. తద్వారా అనేకమైన సమస్యలలో చిక్కుకుపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి పాతాళ గర్భంలో కూరుకుపోయినట్లుగా ఉంటుంది మన పరిస్థితి. కుటుంబంలో శాంతి సమాధానాలు ఉండవు, సంతోషము స్తుతించేటువంటి అవకాశము ఉండదు. అలాంటి పరిస్థితిలో నువ్వు ప్రభు వైపుకు తిరిగి వచ్చి ప్రభువుని స్తుతిస్తూ ఆయనను హత్తుకోవటానికి తీర్మానం చేసుకున్నట్లయితే యోనాను విడిపించినటువంటి దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా విడుదలను అనుగ్రహించబోతూ ఉన్నాడు. నీ హృదయాంతరంగములో నుండి ప్రభువుని స్తుతిస్తూ నీ హృదయాంతరంగములో నుండి నీవు ప్రభు వైపుకు తిరిగినట్లయితే దేవుడు గొప్ప ఆశీర్వాదమును ఆయన నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. దావీదు మహారాజు 69వ దావీదు కీర్తన 30వ చరణంలో మనం చూస్తున్నట్లయితే, స్తుతి స్తోత్రములు దేవునిని సంతోషపెట్టుచున్నవి, మన దేవుడు స్తుతుల మధ్య నివాసము చేయువాడు, మన హృదయాంతరంగములో నుండి వచ్చు స్తుతి స్తోత్రములను బట్టి ఆయన హృదయము సంతోషించుచున్నది. కాబట్టి కీర్తనలతోనూ నేను దేవుని నామమును స్తుతించదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరచదును అని ఎంత చక్కటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పరిస్థితిని చూచి కృంగిపోకు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో కూరుకుపోయినా, ఎంత ఘోరమైనటువంటి శ్రమలో నువ్వు ఇరుక్కుపోయినా సరే, యోనా చేసినటువంటి ప్రార్థనను జ్ఞాపకము చేసుకొని నిన్ను విడిపించగలిగినటువంటి శక్తిగల దేవుని వైపుకు నీవు మరలుకున్నట్లయితే మరలా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు, మరలా దేవుడు నీకు విడుదలను అనుగ్రహించబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనము ఆయన వైపుకు మరలుకొని ప్రార్థించగలిగినట్లయితే మన ప్రతి పరిస్థితి నుండి
ఆయన మనలను విడిపించగలిగినటువంటి సమర్థుడు. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము దేవుడు మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన ఈ మాటలను బట్టి మీకు వందనాలు. అవును ప్రభువా, అనేక సార్లు నీ చిత్తానికి వ్యతిరేకముగా మేము చేస్తున్నటువంటి పనులను బట్టి అనేకమైన శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఇరుక్కుపోతూ ఉంటాం, కూరుకుపోతూ ఉంటాం. ఎలాంటి పరిస్థితిలో అయినా సరే మమ్మలను విడిపించగలిగిన గొప్ప దేవుడివి మీరు మాకు ఉన్నందుకే మీకు వందనాలు. విన్న వాక్యము ద్వారా ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరిచి, భద్రపరిచి, నూతనపరిచి నీ శక్తి చేత మీరు నింపమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.